వర్షం పడితే చాలు జామి గ్రామ పరిధిలో ఉన్న రైతుల వెన్నులో వణుకు పుడుతుంది. అది ఎందుకు అనుకుంటున్నారా? ఈ మేజర్ పంచాయతీగా ఉన్నటువంటి జామి గ్రామ ప్రజలు వాడుతున్నటువంటి వేస్ట్ వాటర్ అంతా కూడా ఈ పొలాల్లోకే వేస్ట్గా వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంటాయి. పూర్వకాలంలో ఉన్నటువంటి కాలువలను, ఆ పూర్వకాలంలో ఉన్నటువంటి చెరువులు పూర్తిగా కప్పివేయడంతో పూర్తిగా ఈ విధంగా మనమైతే చూడొచ్చు. ఈ రెండు పక్కల కూడా చెరువు నుంచి వచ్చినటువంటి కాలువ కావచ్చు, అలాగే ఊర్లో వాడుతున్న వేస్ట్ వాటర్ కావచ్చు, అంతా కూడా ఇదే గుండా వస్తుంది. అంటే వర్షం పడితే చాలు అక్కడ ఉన్నటువంటి నీరంతా కూడా, వర్షం నీరంతా కూడా ఒకేసారిగా ఈ పొలాల్లో వచ్చి పడుతూ ఉంటుంది. ఈ పొలాల్లో వచ్చి పడడంతో పూర్తిగా పొలాలన్నీ కూడా నీటి మునకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయం అంతా కూడా మునిగిపోయినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో ఈ రైతులు కూడా ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుమారుగా 6-7 సంవత్సరాల నుంచి కూడా మేము తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నాము. ప్రతి ఏటా కూడా వర్షం వచ్చే చాలు, వర్షం రాక మునిపే ఇదంతా కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తూ ఉంటాయి అంటూ కూడా ఒకవైతే చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇదే క్రమంలో అసలు ఏం జరుగుతుంది అంటే వాళ్ళ మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి పెద్దయినా, రోజు మీకు ఇదే పరిస్థితి ఉంటుందా? చూస్తూ ఉంటే ఇదంతా కూడా ఒక మురుగునీరు కనిపిస్తుంది. మురుగునీరుతో ఈ పొలం అంతా కూడా నిండిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇదే కాకుండా కొన్ని ఇక్కడి నుంచి చూసుకుంటే అలాగా వెళ్తున్న కొన్ని వేల ఎకరాలు కూడా ఇదే క్రమంలో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనంతా ఎలా చూడలేదు? ఇక్కడ మీకు ఉన్నటువంటి స్థానికంగా ఉన్న నాయకులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ ఎవరు పట్టించుకోవట్లేదా? పట్టించుకోలేదండి. ఇది 6-7 సంవత్సరాలు బట్టి పంచాయతీకి వెళ్తాను, అన్నింటికి వెళ్తాను, కానీ ఎవరు పట్టించుకోలేదండి. కానీ కాలువ తవ్వుతాను కానీ ఏదో ఏదో చేసాము, ఏదో అన్నట్లు జేసీ పెట్టి ఇలాగ తవ్వేసేయడం అంతే తప్ప ఈ ఈ వాటర్, వేస్ట్ వాటర్ అనేది ఒక చెరువులోకి వెళ్ళాలండి. ఆ చెరువుకి వెళ్ళడానికి అందరూ భూమి కబ్జా చేస్తారండి. కానీ నాయకులు ఎవరు పట్టించుకోలేదు. ఆ కాలువ పూర్తిగా చెరువులోకి వెళ్ళే మార్గం చేయలేదండి. దానివల్ల ఏంటంటే మేము ఎంట్రన్స్లో ఉండడం వల్ల ఊరు దాటిన తర్వాత మా పొలాల్లో మునిగిపోతాయండి. ఈ పంట కాదా, ఈ పంట కాక వచ్చే వేసవికాలం కూడా వచ్చినా సరే ఎప్పుడు పంట ఉండటమే కానీ కొయ్యడం లేదండి. ఎప్పుడు మురికి నీరు ఈ వాటర్తోనే పశువులు మేము కూడా అనారోగ్యం పాలైపోతాను ఈ పంట కాక. అంటే దీనికి కాలంతో పని, వర్షాకాలంతో పని లేదు. ఈ పొలాలన్నీ కూడా మునకవ్వాలంటే కంటిన్యూగా చినుకు పడితే చాలు ఆటోమేటిక్గా ఇదంతా కూడా పడకపోయినా ఊర్లోని వేస్ట్ వాటర్ అంతా మా పొలాలకు వచ్చేస్తుందండి. దీనికి చెరువులోకి వెళ్ళే మార్గం ఎవరో కల్పించలేదండి నాయకులు. దీనికి సంబంధించి అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు. నువ్వు వచ్చినా చూడడం వెళ్ళిపోవడమే తప్ప ఎవరు దీనికి మంచి మార్గం అనేది చూపెట్టలేదండి. మంచి మార్గం అనేది ఎవరు చూపెట్టలేదు. మరి ఈ వేస్ట్ వాటర్ అలాగే వర్షం పడినటువంటి నీరు, పూర్వకాలంలో ఈ నీరు ఎటు నుంచి వెళ్ళేది? ఈ నీరు ఇలాగే వెళ్ళేదండి. పూర్వం కాలం నుంచి అలాగా చెరువులోకి వెళ్ళేదండి. కానీ ఇప్పుడు కాలువ లేకపోవడం వల్ల ఇది వెళ్ళిపోయింది. కొద్దిగా గోస్తని మాత ఉందండి, అందులో కొంత వెళ్ళేదండి. కానీ అక్కడ హౌస్లు కట్టి అందరు కట్టేసి ఆ కాలువలు కట్టి కప్పారండి. అందువల్ల వాటర్ అంతా ఇటుపక్క వస్తుందండి. వాటర్ అయితే వస్తుంది కానీ దీనికి తిరిగి కాలం అంటే వెళ్ళే మార్గం లేదండి. మా భూమిలో ఎంట్రన్స్లో ఉండాలని వచ్చి మా భూముల మీద పడిపోతుందండి వాటర్, కుళ్ళు వాటర్. సో చూసాం కదా, ఇక్కడ రైతు అయితే ఒకటే ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనమైతే చూడొచ్చు మనిషి మునిగిపోయిన నోతైతే కనిపిస్తూ ఉన్నది. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి చేనంతా కూడా మునిగిపోయినటువంటి నేపథ్యం. ఎందుకంటే ఈ మొందా తుఫాను ఎఫెక్ట్తో వర్షం కురవడంతో పూర్తిగా అన్ని దగ్గరలో మునిగింది. కానీ ఈ ప్రాంతానికి వచ్చేసరికి అయితే ప్రతి ఏటా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అంటే వర్షంతో పడితే చాలు మురుగునీరుతో పాటు ఉన్నటువంటి వరద నీరు కూడా పూర్తిగా భారీ మొత్తంలో ఈ యొక్క వ్యవసాయ పొలాల్లో చేరైతే మాత్రం పూర్తిగా మునకు గురవుతున్నాయంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా కాలంతో పని లేదు, వర్షాకాలమా వేసవికాలంతో పని లేదు, నిత్యము కూడా ఇదే విధంగా మునకైతే ఏర్పడుతుందంటూ కూడా ఇక్కడి నుంచి చూస్తూ కొన్ని వందల ఎకరాలు అయితే ఇదే విధంగా ముంపు గురవుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా అధికారులు కానీ, ఏదైతే మేజర్ పంచాయతీగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మేజర్ పంచాయతీగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ అక్కడ ఎవరు కూడా పట్టించుకోవట్లేదంటూ కూడా రైతులు వాపోతున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి బీజేపీ నాయకులు కూడా ఉన్నారు. చెప్పండి, చూస్తూ ఉంటే ఇదంతా కూడా కాలువ ఇంత మునుపు చూస్తే ఎలా ఉండేది, ప్రస్తుత రోజులు ఎలా ఉంది, ఏంటిది? గత 6 సంవత్సరాల ముందు అయితే ఇక్కడ చాలా పంటలు బాగా పండేవి. ఇక్కడ రైతులు కూరగాయలు పండించేవారు, చెరకు పండించేవారు, అంటి తోటలు వేసుకునేవారు, వరిచేలు వేసుకునేవారు. దానికి ఎప్పుడు ప్రజలు ఇబ్బంది పడలేదు. ఏదైతే రెల్లిపేట కాలనీ, తర్వాత ఎస్సీ కాలనీ వాటర్ ఏదైతే ఏట్లోకి వెళ్ళిపోయిన గోస్తనీమాత నదిలోకి పంపించే నీటి వేస్ట్ వాటర్ ఏదైతే ఉందో అటువైపు తప్పించి కొత్తగా ఇల్లుల కన్స్ట్రక్షన్ జరగడం వల్ల అటు ఆపించి ఆ వాటర్ని ఇటు పంపించడం జరిగింది. ఈలోగా ఇటు పంపించడం జరిగి ఇది ఆ ముందుకు ఒక చెరువు ఉంది, కొత్త చెరువు అని. ఆ చెరువు ఉంది, బుడబంద కొత్త చెరువు అని ఉంటుంది దాని పేరు. ఆ చెరువులోకి కాలువ ఉంది. ఆ కాలువ నిర్మాణం చేస్తామని గత ప్రభుత్వంలో
జామి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులు ఈ రైతులను అడగడం జరిగింది. మేము మీ ఇంటి వెనకాతలు ఉంచాం, మేము ఖచ్చితంగా ఇక్కడి నుంచి కాలువలు సిమెంట్ కాలువ కట్టి ఆ బొడబందలోకి ఆ కొత్త చెరువు అనే బొడబంద అనే కొత్త చెరువులోకి పంపిస్తామని చెప్పి రైతుల దగ్గర మాట తీసుకొని ఈ నీరైతే ఇటు పంపించడం జరిగింది. అదేవిధంగా మాట ఇచ్చినందుకు ఇంతవరకు ఏదో దుడతా పడతాగా చిన్న కాలువలు తీసి ఇక్కడి నుంచి ఒగ్గేసి దాదాపు ఇక్కడ 10 నుంచి 20 ఎకరాల పొలం ఎప్పుడూ రైతుల చేతికి పంట రానే ఇది లేదు. ఎప్పుడూ ఇక్కడ రైతులు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. వాళ్ళు కన్నీరు మున్నీరు ఏడ్చినా ప్రజలు పట్టించుకోలేదు, డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పటి వరకు ఎంపీడీఓ ఆఫీస్కి, పంచాయతీ ఆఫీస్కి, ఎంఆర్ఓ ఆఫీస్కి చాలాసార్లు ఇక్కడ కాగితాలు అయితే ఇవ్వడం జరిగింది. కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టించుకోలేదు, ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులు కూడా పట్టించుకోలేదు. ఈ రైతుల్ని ఇప్పటికైనా పట్టించుకొని వాళ్ళకి ఏదో న్యాయం చేయాలని మీడియా మిత్రుల్ని కోరుకుంటున్నాను. సో చూసాం కదా, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రైతులు కావచ్చు, ఒకవైపు అయితే ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడవచ్చు ఏదైతే ఈ కాలువ ఉందో ఈ కాలువ ద్వారా అయితే వేస్ట్ వాటర్ అంతా కూడా ఈ కాలువ ద్వారా వెళ్ళాలి. అదేవిధంగా వర్షం వచ్చేటప్పుడు కూడా ఆ వాటర్ కూడా ఈ కాలువ ద్వారా మాత్రం మొత్తం కూడా ప్రవహించాలి. ఇక్కడ ఉన్నటువంటి బుడబంద చెరువని, కొత్త చెరువని అయితే ముందునైతే ఉంటాయి అంటున్నారు. ఆ చెరువులలోకి అయితే మొత్తం వెళ్ళవలసిన పరిస్థితి. అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించినటువంటి వరద నీరు ఏదైనా సరే వచ్చిందంటే వరద నీరు అంతా కూడా గోస్త్రీ నదిలోకి అయితే వెళ్ళాలి. గోస్త్రీ నదికి వెళ్లకుండా భారీ మొత్తంలో ఒకేసారి ఇటువైపు రావడంతో పూర్తిగా ఈ విధంగా పూర్తిగా నీట మునక అయినటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. అందులో మన దిగితే మునిగిపోయినటువంటి నోతిలో ఉంటున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఎంతటి దౌర్భాగ్య పరిస్థితి అయితే ఈరోజు జామి గ్రామ రెవెన్యూ పరిధిలో ఎంత ఉన్నదంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఇక్కడ ఉన్న నాయకులు కానీ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో ఇది మనం చూస్తుంటే తెలుస్తుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, జామి నుంచి విజయనగరం జిల్లా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.